అమెరికాలో విద్యాశాఖను మూసేస్తూ అధ్యక్షుడు కీలక నిర్ణయం, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేసిన ట్రంప్. కాసేపట్లో తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా 2650 పరీక్షా కేంద్రాల ఏర్పాటు. తిరుపతి జిల్లా చిట్టమూరులో సోషల్ మీడియా కార్యకర్తపై కక్ష సాధింపు చర్యలు. అన్వేష్ ఇంటి ప్రహరీ గోడను కూల్చివేసిన అధికారులు. సామాజిక మాధ్యమాల్లో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పోస్టులు పెట్టారంటూ జులుం. చంద్రబాబు తిరుపతి పర్యటనలో ఉద్రిక్తత. వినతి పత్రం ఇవ్వడానికి రెడీ అయిన భూమన అభినయ్ హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. వాళ్ళ 7వ రోజు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు. పద్దులపై చర్చించనున్న సభ్యులు. రేపు చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష సమావేశం. తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో డీలిమిటేషన్పై భేటీ. పాల్గొనున్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్. టాలీవుడ్ను కుదిపేస్తున్న బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్. సినీ ప్రముఖులపై పోలీసుల కొరడ. ఇప్పటి వరకు 25 మందిపై కేసు నమోదు. బెట్టింగ్ ప్రమోషన్ కేసులో విష్ణుప్రియ, రీతూ చౌదరి విచారణ. ఈ నెల 25న మరోసారి ఎంక్వైరీకి రావాలన్న పోలీసులు. విజయనగరంలో మాల మహానాడు ఆందోళన. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆపాలంటూ డిమాండ్. అనంతపురం జిల్లా అహోబిలం ఆలయంలో చర్చనీయాంశంగా హుండీ లెక్కింపు. 50 గ్రాముల బంగారం కొట్టేసేందుకు యత్నం. విచారణ చేపట్టిన అధికారులు. కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం. ఛత్తీస్గఢ్లో 2 వేర్వేరు ఎన్కౌంటర్లలో 30 మంది మావోల మృతి. ఛత్తీస్గఢ్ అండ్రీలో మావోలను ఎన్కౌంటర్ చేసిన జవాన్లు. సైనికులకు ఘన స్వాగతం పలికిన సిఆర్పీఎఫ్ బెటాలియన్ అధికారులు. కాసేపట్లో శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ల జూన్ నెల కోటా విడుదల. నేడు శ్రీవారి కళ్యాణోత్సవం, ఓంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం టోకెన్ల విడుదల. గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్. 85 మంది మృతి. ఇజ్రాయెల్ దాడుల్లో 133 మందికి పైగా గాయాలు. గాజాలో ఇజ్రాయెల్ భూతల దాడులు. యుద్ధ ట్యాంకర్లతో బిల్డింగ్లను నేలమట్టం చేశారని హమాస్ ప్రకటన. ఫ్లాట్గా ప్రారంభం కానున్న స్టాక్ మార్కెట్లు. యాక్సెంచర్ పతనం కారణంగా ఐటీ స్టాక్స్ ఒత్తిడికి గురయ్యే ఛాన్స్. రేపటి నుంచి ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతాతో బెంగళూరు టీ. తెలంగాణలో నేడు రేపు మోస్తారు వర్షాలు. ఈదురుగాలు, వడగళ్ల వానలు పడే ఛాన్స్. ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.